హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. చాలామంది రిపీటెడ్గా ఒకటే అడుగుతున్నారు. అదేంటంటే ఇంప్లాంటేషన్ సిమ్టమ్స్, పీరియడ్ సిమ్టమ్స్. వీటి గురించి అయితే చాలా కామెంట్స్ చూసాను నేను. అందుకే దాని గురించి ఈ వీడియోలో క్లారిటీ ఇద్దామని చెప్పి చేస్తున్నాను గైస్. సో రిపీటెడ్గా ఈ టాపిక్ అనేది అడుగుతున్నారు కాబట్టి దీని మీద నేను మీకు క్లారిటీగా సిమ్టమ్స్ గురించి క్లారిటీ ఇస్తాను. వీడియోనైతే కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. సో గైస్, మనకి ఓవులేషన్ జరిగిన తర్వాత ఎగ్ ఫర్టిలైజ్ అయిందనుకోండి, అయిన తర్వాత అది యూట్రస్ వాల్కి అతుక్కోవాలి. అతుక్కున్న తర్వాతే ఇంప్లాంటేషన్ అవుతుంది మనకి. ఇది ఓవులేషన్ అయిన తర్వాత 6th డే నుంచి మనకి 10th డే మధ్యలో జరుగుతుంది అనమాట ఈ ప్రాసెస్ అనేది. చాలామందికి ఈ ప్రాసెస్లో లైట్గా స్పాటింగ్ అవ్వడము, అది కూడా ఆ స్పాటింగ్ కూడా కలర్ ఎలా ఉంటుందంటే లైట్ పింక్ లేదంటే డార్క్ బ్రౌన్ కలర్ అట్లా ఉంటుందన్నమాట. జస్ట్ స్పాటింగే అవుతుంది గైస్, ఎక్కువ ఫ్లో అయితే అవ్వదు బ్లీడింగ్. సో జస్ట్ స్పాటింగ్ 1-2 డ్రాప్స్ అలాగా అవుతున్నట్లయితే కనుక ఈ పర్టికులర్ టైంలో 6th డే ఓవులేషన్ జరిగిన 6th డే నుంచి 10th డే మధ్యలో స్పాటింగ్ అవుతున్నట్టయితే మనం దాన్ని ఇంప్లాంటేషన్ సైన్ లాగా తీసుకోవచ్చు. అది చాలా అందరికీ అలానే అవుతుందా అంటే చాలా మంది అడిగేది ఏంటంటే ఇంప్లాంటేషన్ అవుతున్నప్పుడు స్పాటింగ్ అనేది కంపల్సరీ అవుతుందా అని అడుగుతున్నారు అనమాట. లేదు గైస్, చాలా రేర్. అంటే కొంతమందికి అవుతుంది, అది బాడీ తత్వాన్ని బట్టి కొంతమందికి ఆ స్పాటింగ్ అనేది అవుతుంది, అందరికీ అవ్వాలని లేదు. సో స్పాటింగ్ అనేది కొంతమందికి అవుతుంది, అందరికీ అయితే అవ్వదు. స్పాటింగ్ అవ్వకుండా కూడా మనకి ఇంప్లాంటేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది ఎన్ని రోజులు అవుతుంది అనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. అది కూడా నేను కామెంట్స్ చూశాను, ఈ బ్లీడింగ్ అనేది ఎన్ని డేస్ అవుతుంది అని చెప్పి. 1 or 2 days గైస్, అంతకు మించి అయితే ఎక్కువ అవ్వదు. 1 or 2 days, అది కూడా జస్ట్ డ్రాప్స్ అంతే. కలర్ కూడా నేను చెప్పాను కదా, పింక్ లేదంటే డార్క్ బ్రౌన్ కలర్ అలాగా డార్క్గా ఉంటుంది. రెడ్ కలర్లో అయితే ఉండదు. రెడ్ కలర్లో ఉంటే అది పీరియడ్ సైన్గా తీసుకోవచ్చు, పీరియడ్స్ స్టార్ట్ అయిపోతున్నాయేమో అని మనం అనుకోవచ్చు. ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్లో మనకి జస్ట్ బ్లడ్ డ్రాప్స్ మాత్రమే కనిపిస్తాయి, క్లాట్స్ కనిపించవు. మళ్ళీ క్లాట్స్, గడ్డలు ఇవి మాత్రం కనిపించవు. ఇవి కనిపిస్తే పీరియడ్ అనుకోవచ్చు. ఈ స్పాట్స్కి ఏంటంటే మనకి ప్యాడ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంత హెవీగా ఉండదు కాబట్టి, జస్ట్ 2-3 డ్రాప్సే కాబట్టి అంత హెవీగా ఉండదు కాబట్టి మనం దీనికి ప్యాడ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే స్మాల్ ప్యాడ్స్ ఉంటాయి కదా, అవి పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఐ మీన్ మీకు పీరియడ్స్ వస్తాయేమో అనిపించినప్పుడు మీరు ప్యాడ్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ ఇంప్లాంటేషన్ క్రాంప్స్ ఎలా ఉంటాయంటే, క్రాంప్స్ అనేవి మైల్డ్గా ఉంటాయి గైస్, మరీ అంత హెవీగా అయితే ఉండవు. హెవీగా ఉంటే మళ్ళీ మనం పీరియడ్స్ అనుకోవచ్చు. కానీ ఇంప్లాంటేషన్ క్రాంప్స్ ఎలా ఉంటాయంటే మనకి జస్ట్ మైల్డ్గా బ్యాక్ పెయిన్ ఉంటుంది అండ్ లోవర్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది. అండ్ ఆ క్రాంప్స్ అనేవి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, మీరు ఎలా కనిపెట్టొచ్చు అంటే ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఇంప్లాంటేషన్ క్రాంప్ అయితే అది మన స్టమక్కి ఇలా ఇలా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అనమాట, సైడ్ టు సైడ్ మనకి స్ట్రెచ్ అవుతూ ఉంటుంది ఇంప్లాంటేషన్ క్రాంప్ అయితే. ఒకవేళ లేదు పీరియడ్ క్రాంప్ అయితే డౌన్లో ఇలా మనకి క్రాంప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, కిందికి లాగుతూ ఉంటాయి. ఇంప్లాంటేషన్ క్రాంప్ అయితే సైడ్కి లాగుతూ ఉంటుంది లోవర్ అబ్డామినల్లో. పీరియడ్స్ క్రాంప్ అయితే మనకి డౌన్లో లాగుతూ ఉంటాయి అన్నమాట క్రాంప్స్. అందరికీ ఇలాగే ఉంటుందా అంటే అందరికీ ఉండకపోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఈ విధమైన క్రాంప్స్ అయితే ఉంటాయి. సైడ్గా వస్తున్నట్టయితే మీకు ఇంప్లాంటేషన్ జరుగుతుంది అని మీరైతే కన్ఫర్మ్గా ఫిక్స్ అవ్వచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ క్రాంప్ని ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి, ప్రెగ్నెన్సీ అప్పుడు కన్ఫర్మ్ అవ్వడం వల్ల నాకు అది గుర్తుండిపోయిందనమాట. అదే కాకుండా చాలా రీసెర్చ్ చేశాను నేను ఈ క్రాంప్స్ గురించి. సో సైడ్ టు సైడ్ క్రాంప్ ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ జరుగుతుంది అనే ఒక సైన్ అనమాట. సో ఈ ఇంప్లాంటేషన్లో వచ్చే క్రాంప్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా కొద్దిసేపు ఉంటాయి అన్నమాట, కొద్దిసేపు వచ్చిపోతూ ఉంటాయి. అది కూడా ఎక్స్టెండ్ అవ్వం, మళ్ళీ కంటిన్యూగా
నాన్ స్టాప్గా అలాగే కంటిన్యూగా అస్సలు ఉండవు గైస్. కొంచెం సేపు వస్తే కొంచెం సేపు రావన్నమాట, అలా ఉంటుంది. సో ఇలాంటి క్రాంప్స్కి మీరు ఈ క్రాంప్స్ని కూడా భరించలేక కొంతమంది పెయిన్ కిల్లర్ వేసుకోవచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. అస్సలు అవసరం లేదు గైస్, వీటికైతే పెయిన్ కిల్లర్ అవసరం లేదు, భరించాల్సిందే. సో నెక్స్ట్ వచ్చేసి పీరియడ్ క్రాంప్స్. పీరియడ్ క్రాంప్స్ సేమ్ అదే టైంలో మనం ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకుంటాం కదా, 6th నుంచి 10th డే మధ్యలో ఏవైతే ఇంప్లాంటేషన్ క్రాంప్స్ వస్తాయో అదే మనకి పీరియడ్స్ ఇంకొక 2-3 రోజులు ఉంది అనంగా ముందే మనకి ఈ పీరియడ్ క్రాంప్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. అవి ఎలా ఉంటాయంటే ఇందాక చెప్పినట్టు డౌన్కి, లోవర్ అబ్డామినల్లో డౌన్కి క్రాంప్స్ గుంజుతూ ఉంటుందన్నమాట. అండ్ మనకి హెవీగా బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఇంప్లాంటేషన్లో మాత్రం మైల్డ్గా ఉంటుందని చెప్పాను నేను, పీరియడ్స్లో మాత్రం హెవీగా బ్యాక్ పెయిన్ ఉంటుంది. అండ్ లోవర్ అబ్డామినల్లో హెవీగా ఉంటుందన్నమాట, చాలా హెవీనెస్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ రైట్ కానీ లెఫ్ట్ కానీ అంటే ట్యూబ్స్ ఉండే ఏరియాలో కొంచెం పెయిన్గా ఫీల్ అవ్వడం ఇలా ఉంటుంది. అండ్ మనకి పీరియడ్స్ ఇంకో 2-3 డేస్లో వస్తున్నాయి అనగా డిశ్చార్జ్ కూడా అవుతుంది. ఈ క్రాంప్స్ మనకి నాన్ స్టాప్గా అంటే రోజంతా ఉండవు, సో కంటిన్యూ అంటే గంటలు గంటలు ఉంటాయి అన్నమాట, ఎక్కువసేపు ఉంటాయి. అండ్ ఈ క్రాంప్స్ 2-3 డేస్ మనకి ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి అనమాట. మనకి బ్లీడింగ్ అవ్వకపోయినా కూడా ఈ క్రాంప్స్ అనేవి, ఈ పెయిన్స్ అనేవి ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి, అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంప్లాంటేషన్ క్రాంప్స్ అయితే కంటిన్యూ అవ్వవు, నాన్ స్టాప్గా రావు, ఎప్పుడో ఒకసారి మైల్డ్గా వచ్చి పోతూ ఉంటాయి అంతే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకుంటాం కదా, మనకి ఓవులేషన్ అయిపోయిన తర్వాత బ్రెస్ట్ అనేది బాగా టెండర్గా అయిపోవడం, సెన్సిటివ్ అయిపోవడం, చాలా పెయిన్ ఉండడం ఇలా జరుగుతుంది. అది హెచ్సిజీ ఇంజెక్షన్ ఇస్తారు కదా మనకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి. సో దానివల్ల మనకి ప్రొజెస్ట్రాన్ పెరుగుతుంది కాబట్టి దానివల్ల మనకి ఆ హెవీనెస్ అనేది తెలుస్తుంది గైస్. సో ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళు మనం ఏమనుకుంటాము, కొంతమంది అంటే బాగా హెవీగా ఉండడం వల్ల, బాగా నొప్పి రావడం వల్ల ప్రెగ్నెన్సీ సైన్ ఏమో అనుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ సైన్ కూడా అయ్యుండొచ్చు, కానీ పీరియడ్స్ వచ్చే ముందు కూడా సేమ్ సిమ్టమ్ మనకు ఉంటుందన్నమాట. మనము ఈ విషయంలో అయితే ఎలా కంపేర్ చేయొచ్చు, ఇంప్లాంటేషన్ సెన్సిటివిటీయా లేకపోతే పీరియడ్స్ రావడానికి ఇలా సెన్సిటివ్ అయిపోతున్నాయా అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, మనకి ఓవులేషన్ తర్వాత మన బ్రెస్ట్ అనేది పెయిన్ మీరు గమనిస్తున్నట్టయితే ఆ పెయిన్ పెరుగుతూ ఉంటుంది. మీకు ఇంప్లాంటేషన్ టైం వచ్చినప్పుడు అది ఇంకా ఎక్కువ పెరుగుతుందన్నమాట, ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. అసలు టచ్ చేయడానికి కూడా మనకి చాలా అంటే చాలా పెయిన్గా ఉంటుంది. సో నిప్పల్స్ కూడా చాలా పెయిన్గా ఉంటాయి అండ్ కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. సో పీరియడ్స్లో ఏమవుతుందంటే ఓవులేషన్ తర్వాత ఆటోమేటిక్గా ప్రొజెస్ట్రాన్ పెరగడం వల్ల మనకి పెయిన్ తెలుస్తుంది కాబట్టి మనకి ఒకవేళ పీరియడ్స్ వచ్చేస్తున్నట్లయితే ఆ పెయిన్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ప్రొజెస్ట్రాన్ కూడా డ్రాప్ అవుతూ ఉంటుంది కాబట్టి పెయిన్ కూడా మనకి డ్రాప్ అవుతూ ఉంటుంది. సో పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు కానీ స్టార్ట్ అయిపోయాక కానీ ఆ పెయిన్ అనేది కంప్లీట్గా మనకి తగ్గిపోతుంది అనమాట. కానీ మనకి ఇంప్లాంటేషన్ జరిగిపోయింది అనుకోండి, ఆ తర్వాత ఆ పెయిన్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ బ్రెస్ట్ పెయిన్ అనేది మనం ఇంప్లాంటేషన్కి పీరియడ్స్కి ఇలా కంపేర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంప్లాంటేషన్ టైంలో చాలా అంటే చాలా నీరసంగా ఉంటుంది, ఎక్కువ సార్లు నిద్రపోవాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట, చాలా నీరసంగా ఉంటుంది, అసలు ఏ పని చేయబుద్ధి కాదు. ఒకవేళ కొంచెం పని చేసినా అలసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట, అంత నీరసంగా ఉంటుంది గైస్. ఇంప్లాంటేషన్ జరుగుతుంది అనుకుంటే ఇంప్లాంటేషన్ ప్రాసెస్లో అండ్ పీరియడ్స్ వస్తున్నాయి అనే ప్రాసెస్లో ఈ సిమ్టమ్స్ని ఎలా చూడొచ్చు అంటే మూడ్స్ అన్నీ కూడా డౌన్ అయిపోతాయి, అంత అలసటగా అంత నీరసంగా ఏం ఉండదన్నమాట. అండ్ ఇంప్లాంటేషన్ జరుగుతున్నప్పుడు కానీ జరిగిన తర్వాత కానీ మనకి వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది, వజైనా డ్రైగా అయితే ఉండదు ఇంప్లాంటేషన్ జరిగితే. సో పీరియడ్స్ వచ్చే టైంలో మాత్రం డ్రైగా ఉంటుంది. అండ్ పీరియడ్ రేపు వస్తుందనగా ఈరోజు
లేదంటే 2 డేస్ ముందు అలా డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఓవులేషన్ తర్వాత కొంతమందికి బాడీని బట్టి డిశ్చార్జ్ అవుతూ ఉన్నట్లయితే అది ఇంకా పెరుగుతుందే తప్ప డ్రై అవ్వదు. సో మీ పీరియడ్ డేట్కి డిశ్చార్జ్ అనేది తగ్గిపోతున్నట్లయితే మనకి పీరియడ్స్ వచ్చేస్తాయని అనుకోవచ్చు. జస్ట్ నేను కంపేర్ చేస్తున్నాను, అందరికీ ఇలాగే ఉంటుంది అని మాత్రం కాదు. ఫైనల్గా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఫుడ్ క్రేవింగ్స్ అనమాట. సో చాలామంది ఇంప్లాంటేషన్ అయిన తర్వాత ఫుడ్ టేస్ట్ అనేది మారిపోతుంది వాళ్ళకి. అంటే అంతకుముందు తినేది ఇప్పుడు నచ్చదు, అంతకుముందు తిననది ఇప్పుడు నచ్చుతుంది, అలా ఉంటుంది అనమాట. సో రివర్స్ అయిపోతుంది. నచ్చని ఫుడ్స్ అన్నీ లైక్ చేస్తూ ఉంటారనమాట. కొన్ని స్మెల్స్ పడవు వాళ్ళకి. చిన్న చిన్న విషయాలకి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. చాలా చిన్న విషయాలు, అసలు ఆ విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, కానీ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను ఇది కూడా మీకు చెప్తున్నాను. సో ఇవి మనము ఎర్లీ ప్రెగ్నెన్సీ సైన్ లాగా కూడా తీసుకోవచ్చు. పీరియడ్స్ వచ్చే ముందు ఎలా ఉంటుందంటే మనకి షుగర్ క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. మనకి స్వీట్ తినాలి అనిపించడము, స్వీట్ క్రేవింగ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట. బాగా ఇరిటేట్ అవుతూ ఉంటాం. ఇంకా మూడ్ స్వింగ్స్ ఇంకా చెప్పక్కర్లేదు పీరియడ్స్ వచ్చే ముందు ఎలా ఉంటాయి అనేది. సో ఇదనమాట నేను గమనించింది. అయితే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నాను, అండ్ రీసెర్చ్ చేసి కూడా నేను మీకు చెప్తున్నాను. సో ఏవైతే ఇంప్లాంటేషన్ సిమ్టమ్స్, పీరియడ్ సిమ్టమ్స్ మీకు చెప్పానో ఇవి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసినవే. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఇంప్లాంటేషన్ సిమ్టమ్స్, పీరియడ్ సిమ్టమ్స్ అసలు డిఫరెన్స్ మనకి తెలియదు అనమాట. రెండు ఒకేలాగా ఉంటాయి, అవి మనకు కన్ఫ్యూజ్ చేస్తాయి. సో అందుకే మనకి అర్థం కాదు, ఏంటిది పీరియడ్స్ వస్తున్నాయా లేదంటే ప్రెగ్నెన్సీ వస్తుందా, అస్సలు అర్థం కాదు. సో ఇదనమాట. సింపుల్గా చెప్పాలంటే సిమ్టమ్స్ చూసి మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోకూడదు టెస్ట్ చేసే వరకు. సో టెస్ట్ చేసిన తర్వాతే మనమైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్సే ఎనిమీస్ అనమాట. మనకి అర్థం కానివ్వవు, అసలు ఏం జరుగుతుందో మనకి క్లారిటీ ఇవ్వవు అనమాట. రెండు ఒకేలాగా ఉంటాయి, ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి, కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది గైస్. ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనేవి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లయితే, ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు ఉంటే ఖచ్చితంగా మనకి వచ్చేది పీరియడా లేదంటే ప్రెగ్నెన్సీయా అనేది ఖచ్చితంగా మనము మన బాడీని గమనిస్తూ ఉంటే తెలుసుకోవచ్చు. సో మరి గమనిస్తూ అంటే ఓవర్గా మీరు డీప్గా మనం ప్రతి సిమ్టమ్ని ఇది ఎందుకు వచ్చింది అస్సలు ఉండదు. ఎందుకంటే అలా ఉన్నామనుకోండి ఉన్న పీస్ పోతుంది. సో కొంచెం మనం పీరియడ్ డేట్ వచ్చిన తర్వాత అసలు ఆగలేమనుకోండి, అందరికీ ఉండే ప్రాబ్లం ఇదే. సో ఆగాలి, తప్పదు. ఒక 3 days కనుక మనం వెయిట్ చేస్తే, 3-4 days వెయిట్ చేస్తే, డాక్టర్స్ అయితే 1 week వెయిట్ చేయమంటారు. కానీ నేనేం చెప్తున్నానంటే మీకు పీరియడ్ స్కిప్ అయిందంటే కనుక 4th day టెస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 4th day టెస్ట్ చేసుకుంటే మనకి అసలు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఒకవేళ తెలియకపోతే 1 week ఆగాల్సిందే ఖచ్చితంగా. ఇంకొక 3 days ఆగి అప్పుడు టెస్ట్ని రిపీట్ చేస్తే మనకు అప్పుడు తెలిసిపోతుంది అనమాట. సో ఒకవేళ అప్పటికీ తెలియకపోతే, మీకు పీరియడ్ కనుక రాకపోతే బీటా హెచ్సిజీ టెస్ట్ ఉంటుంది కదా, అది చేయించుకోవటమే. అది చేయించుకుంటే దాంట్లో మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది ఉందా లేదా అనేది. సో పీరియడ్ స్కిప్ అవ్వడానికి, సో పీరియడ్ స్కిప్ అయిన తర్వాతే ఈ ప్రాసెస్ కాబట్టి, సో మీరు అడిగిన డౌట్ అయితే మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఎవరైతే అడిగారో దయచేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఏమైనా ఇలాగే ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ మీద వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, చేస్తాను.